ప్రసన్న హరికృష్ణ గారు, వెల్కమ్ టు మై డిబేట్. నమస్తే అండి. ఎస్, సో జరిగినటువంటి అక్రమాలు కావచ్చు, అవకతవకలు కావచ్చు, టీజీపీఎస్సీలో ఈరోజు హైకోర్టు తీర్పు కావచ్చు, వీటన్నింటినీ ఒక విద్యావేత్తగా మీరు ఎలా చూస్తున్నారు? రైట్, మీరు ఆల్రెడీ మార్నింగ్ నుంచి ఇది కంప్లీట్ గా న్యూస్ లో ఉన్నది, వైరల్ అయిపోయింది కూడా గ్రూప్ ఆఫ్ జడ్జిమెంట్ కి సంబంధించి. సో జడ్జిమెంట్ చాలా క్లియర్ గా జడ్జి గారు, హానరబుల్ హైకోర్టు చాలా క్లియర్ గా ఒకే మాట చెప్పారు. ఏంటి అంటే ద రూల్స్ ఫర్ ఏవైతే నిబంధనలు ఏవైతే ఉన్నాయో తుంగలో తొక్కబడ్డవి, ద రూల్స్ ఫర్ నాట్ ఫాలోడ్ అని చెప్పేసి ఒక చిన్న స్టేట్మెంట్ తో ఫుల్ ఫ్లెడ్జ్ 222 పేజీలతో కూడినటువంటి జడ్జిమెంట్ ను వారు ఇవ్వడం జరిగింది. ఎక్కడ రూల్స్ ను ఫాలో కాలేదు అన్నప్పుడు మనకు క్లియర్ కట్ నోటిఫికేషన్ లోపల పారా నంబర్ 15(3), 15(4) లోపల ఒక మాట చెప్పారు. పిఎంఎల్ ఏదైతే ఉందో, ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ ఏదైతే ఉందో, తప్పనిసరిగా అది పబ్లిక్ డొమైన్ లోపల పెట్టాలి. కానీ టీజీపీఎస్సీ ఆ పిఎంఎల్ ను పెట్టలేదు. అంటే రికౌంటింగ్ ఎవరైతే, అంటే గ్రూప్ 1 లోపల మార్కులు వచ్చిన తర్వాత ఎవరైతే రికౌంటింగ్ అప్లై చేయడం జరుగుతుందో, రికౌంటింగ్ అప్లికేషన్ పెట్టడానికి ముందే ఈ పిఎంఎల్ పెట్టాలి. కానీ నోటిఫికేషన్ లో ఉన్నటువంటి ఆ రూల్ ను టీజీపీఎస్సీ తుంగలో తొక్కడం జరిగింది. తర్వాత జిఆర్ఎల్, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను కంప్లీట్ గా అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇది నోటిఫికేషన్ పూర్తి స్థాయి లోపల వయలేట్ చేయడం జరిగింది అని చెప్పేసి జడ్జి గారు చాలా క్లియర్ కట్ గా వారి యొక్క జడ్జిమెంట్ లోపల ఇవ్వడం జరిగింది. మరి ఈ జడ్జిమెంట్ ను మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? వారు ఇంకొక మాట కూడా, ఒక స్టెప్ ముందుకు వేసి ఇంకొక మాట కూడా చెప్పారు. ఏం చెప్పారు? రీవాల్యుయేషన్ విత్ మోడరేషన్ అని చెప్పేసి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లైన్ వాస్తవానికి కంప్లీట్ జడ్జిమెంట్ లో. మోడరేషన్ ఎందుకు ఆ పదాన్ని వారు వాడడం జరిగింది? మోడరేషన్, రివాల్యుయేషన్ అని చెప్పేసి ఒక మాటలో చెప్పొచ్చు, కానీ రివాల్యుయేషన్ విత్ మోడరేషన్ అనేటువంటి పదాన్ని చాలా స్పష్టంగా వారు మాట్లాడడం జరిగింది. కాబట్టి ఎక్కడైతే అంటే ఈ నోటిఫికేషన్ ను కోర్టు లోపల ఛాలెంజ్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే తెలుగు మీడియం అభ్యర్థులు చాలా తీవ్రంగా నష్టపోయారు. ఎగ్జాక్ట్లీ. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు ఎక్కువ మార్కులు వచ్చాయి, వారికే ఎక్కువ సర్వీసులు వచ్చాయి అని చెప్పేసి. మీరు వాస్తవానికి అంటే టీజీపీఎస్సీ అడ్వకేట్ గారు కూడా కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి అఫీషియల్ డాక్యుమెంట్ లోపల కూడా వారు ఒక మాటను మాట్లాడారు. ఏం మాట్లాడారు? మొత్తం 563 వేకెన్సీస్ ఏవైతే గ్రూప్ 1 కి సంబంధించి ఉన్నాయో, అంటే వాటిని మనం 100% గా ట్రీట్ చేస్తే ఈ 100% లోపల కేవలం తెలుగు మీడియం అభ్యర్థులు 9% మాత్రమే సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి టీజీపీఎస్ఏ వారే ఒప్పుకోవడం జరిగింది. అంటే 563 పోస్టుల లోపల సుమారుగా 54 మంది మాత్రమే తెలుగు మీడియం అభ్యర్థులు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ లోపల పొందడం జరిగింది. అంటే ఎక్కడ మోడరేషన్ జరిగినట్లు ఇది ఒక పక్కన పెడితే, రెండవది జెండర్ డిస్క్రిమినేషన్ అండ్ లింగ్విస్టిక్ డిస్క్రిమినేషన్ అనేది చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. లింగపరమైన వివక్షత, అదే విధంగా భాషాపరమైనటువంటి వివక్షత చాలా స్పష్టంగా మనకు ఈ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ చూస్తే మీకు అర్థమవుతాం. లింగపరమైన వివక్షతలో భాగంగా సెంటర్ నంబర్ 19 కోటి విమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ లోపల ఉన్నటువంటి సెంటర్ నంబర్ 18 and 19, ఈ 2 సెంటర్స్ నుంచి మాక్సిమం సెలెక్షన్స్ మనకు ఈ నోటిఫికేషన్ లోపల రిఫ్లెక్ట్ అవుతున్నాయి. అదే సెంటర్ నంబర్ 36 to 46 వరకు, ఆర్ 38 to 46, ఈ 8 సెంటర్స్ లోపల అవి ఎక్స్క్లూజివ్ గా తెలుగు మీడియం సెంటర్స్. ఆ 8 సెంటర్స్ లోపల ప్రతి సెంటర్ లోపల 1.5 ఉద్యోగాలు తప్ప మీకు అసలు కంప్లీట్ సెలెక్షన్స్ అక్కడ లేవు. అంటే లింగపరంగా అదే విధంగా భాషాపరమైనటువంటి వివక్షత ఈ నోటిఫికేషన్ లోపల స్పష్టంగా కనబడుతుంది. మేము మొదటి నుంచి ఫస్ట్ డే నుంచి, రిజల్ట్ ఇచ్చినప్పటి డే నుంచి నేను చాలా ఛానల్స్ లోపల, ప్రెస్ మీట్ లోపల కూడా చెప్పడం జరిగింది. ఇవాల్యుయేషన్ అనేది చాలా తీవ్రంగా లోపభూయిష్టంగా జరిగింది అని చెప్పేసి, అర్హులైనటువంటి వ్యక్తుల చేత పేపర్ ఇవాల్యుయేషన్ చేయించలేదు అని చెప్పేసి, ఇబ్బడి ముబ్బడిగా ర్యాపిడ్ గా, అంటే ఏదో పోతుంది ఏదో ఇవ్వాలి అని చెప్పేసి ఉద్దేశంతో మాత్రమే పేపర్లను ఇవాల్యుయేట్ చేయడం జరిగింది. జనరల్ గా మీరు రోజా గారు ఒక ఇంటర్మీడియట్ పేపర్ ను ఇవాల్యుయేట్ చేసేటువంటి ఒక ఇవాల్యుయేటర్ కి రోజుకి 20 ఆన్సర్ స్క్రిప్ట్లను మాత్రమే, అంటే పేపర్లను మాత్రమే ఇస్తా ఉంటారు జనరల్ గా. మార్నింగ్ సెషన్ లోపల ఒక 10 పేపర్లు, ఆఫ్టర్నూన్ సెషన్ లోపల ఒక 10 పేపర్లు ఇచ్చి క్వాలిటీ అండ్ కన్స్ట్రక్టివ్ ఇవాల్యుయేషన్ చేయండి అని చెప్పేసి వారికి ఇచ్చినప్పుడు, ఒక ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కే ఆ విధంగా ఇచ్చినప్పుడు, మరి మన రాష్ట్రం లోపల అత్యున్నత స్థాయి ఉద్యోగం ఇది గ్రూప్ 1.
ఇలాంటి ఉద్యోగాలను రాసి వారి యొక్క పేపర్లను ఇవాల్యుయేట్ చేసేటువంటి ఇవాల్యుయేటర్స్ కి రోజుకు 30, 40, 50 లాస్ట్ 10 days లోపల 100 ఆన్సర్ స్క్రిప్ట్లను కూడా ఇచ్చి మీరు దిద్దండి అని చెప్పేసి దిద్దించారు. ఇది ఇలా ఉంటే అసలు దిద్దిన వాళ్లకు రాసినటువంటి సబ్జెక్ట్ ఏమాత్రం సంబంధం లేనటువంటి వాళ్ళ చేత కూడా పేపర్లను ఇవాల్యుయేషన్ చేయించడం జరిగింది. ఎలాంటి ట్రాన్స్పరెన్సీ, ఎలాంటి అకౌంటబిలిటీ, ఎలాంటి ఎథికల్ అండ్ మోరల్ వాల్యూస్ లేకుండా ఈవెన్ సీసీ కెమెరాలు కూడా అందుబాటులో లేనటువంటి సెంటర్స్ లోపల ఈ విధంగా పేపర్స్ ని ఇవాల్యుయేషన్ చేసి ఈ రోజు నిరుద్యోగ సమాజాన్ని రోడ్లెక్కించినటువంటి ఘనత టీజీపీఎస్సీకి ఈ ప్రస్తుత ప్రభుత్వానికి దక్కుతుంది. ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వానికి ఎందుకు ప్రభుత్వానికి అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ప్రభుత్వానికి టీజీపీఎస్సీ అదే ఒక అటానమస్ బాడీ, దానికి మాకు సంబంధం లేదు, మేము దానిపైన జోక్యం చేసుకోవట్లేదు, దానిపైన రాజకీయ ఒత్తిడి కానీ రాజకీయ ఇన్వాల్వ్మెంట్ కానీ ఇవ్వదలుచుకోలేదు అని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అది ఆహ్వానిస్తున్నాం. మీరు అదే విధంగా కనుక ఇంతకుముందు చరణ్ కౌశిక్ గారు మాట్లాడేటప్పుడు విన్నా నేను, ఒకవేళ మీరు నెక్స్ట్ డివిజన్ బెంచ్ కు వెళ్ళి, ఇప్పుడు సింగిల్ జడ్జ్ బెంచ్ మనకు ఆల్రెడీ ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సో దాని ఎట్టి పరిస్థితుల లోపల గవర్నమెంట్ ఇన్వాల్వ్ కాకుండా డివిజన్ బెంచ్ కనుక వెళ్ళకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని నిరుద్యోగులు అప్రిషియేట్ చేస్తారు, మీకు రుణపడి ఉంటారు వాస్తవానికి. ఒకవేళ డివిజన్ బెంచ్ కనుక వెళ్తే ఈ జడ్జిమెంట్ ను రెస్పెక్ట్ చేయండి దయచేసి. నిరుద్యోగుల యొక్క ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని రెస్పెక్ట్ చేయండి. ఎందుకంటే ఈ ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు కావడానికి బేస్ నిరుద్యోగ సమాజం. గత ప్రభుత్వం పైన పోరాటం చేసింది నిరుద్యోగులు, ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది నిరుద్యోగులు. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ఒకే ఒక కారణం సరిపోదు, చాలా డైమెన్షన్స్ కావాలి. కానీ ఈ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి ప్రధానమైన డైమెన్షన్ ఏంటి అంటే నిరుద్యోగ సమాజం. మరి అలాంటి సమాజం యొక్క వారి యొక్క ఏవైతే బాధలు కానీ లేకపోతే కష్ట నష్టాలు, సుఖాలు, దుఃఖాలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం వినట్లేదు అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి టైం ఇవ్వండి. ఎందుకు ఇప్పుడు March 9th రోజున గ్రూప్ 1 కు సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు, March 9th కు సంబంధించి టీజీపీఎస్సీ గ్రూప్ 1 లిస్ట్ ఇచ్చినప్పుడు, రిజల్ట్ పెట్టినప్పుడు ఏవైతే తెలుగు మీడియం వాళ్ళకు అన్యాయం జరిగింది అని చెప్పేసి పెద్ద ఎత్తున మనకు నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలు జరుగుతున్నప్పుడు మరి ఎందుకు పిలిచి మాట్లాడలేకపోయింది ప్రభుత్వం కానీ లేకపోతే టీజీపీఎస్సీ కానీ? మనము ప్రజాప్రభుత్వం కదా ఈ ప్రభుత్వము. మరి ప్రజాప్రభుత్వం అయినప్పుడు ప్రజల యొక్క సమస్యలను వినేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటది అని చెప్పేసి నేను బలంగా కోరుకుంటున్నా. మీకు కూడా తెలిసినటువంటి విషయమే అది. కాబట్టి ఇప్పటికైనా పోయిందేం లేదు. ఎందుకంటే రివాల్యుయేషన్ అనేటువంటి పదం ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే మళ్ళీ తీవ్రమైనటువంటి స్థాయి లోపల ఇప్పుడున్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నష్టపోతారు. ఎందుకంటే వాళ్ళకు నమ్మకం లేదు. ఇప్పటి వరకు జరిగినటువంటి ఇవాల్యుయేషన్ పైన వాళ్ళకు నమ్మకం లేదు. రీ ఎగ్జామ్ మాత్రమే ముందున్నటువంటి పరిష్కారంగా వాళ్ళు చూస్తున్నారు. రీ ఎగ్జామ్ పెడితే మళ్ళీ అందరూ ఫ్రెష్ గా రాయడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే నేను ఇంతకు ముందు కానీ మరి ఇక్కడ ర్యాంకర్స్, ఒక నిమిషం ప్రసన్న గారు, ఇక్కడ ర్యాంకర్స్ కి అన్యాయం జరగదంటారా మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టడం వల్ల? ర్యాంకర్ ఈజ్ ఏ ర్యాంకర్ అండి. ర్యాంకర్ ఎప్పుడైనా ర్యాంకరే కదా. వారు కూడా రాస్తారు కదా, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు అనేటువంటి సమస్య లేదు కదా. మళ్ళీ అందరు రాయాల్సిందే కదా. వాళ్ళు ఆల్రెడీ చదువుకున్నోలే కదా. ఇప్పుడు వచ్చినటువంటి సర్వీస్ కన్నా ఇంకా మంచి సర్వీస్ కూడా రావచ్చు కదా. ఇప్పుడు వచ్చినటువంటి ర్యాంక్ కన్నా మంచి ర్యాంక్ కూడా రావచ్చు కదా. యా, ఎగ్జాక్ట్లీ.